హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఫస్ట్ అయితే ఎవరైతే నా వీడియో అయితే చూస్తున్నారో మీరైతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్గా చూసినైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈరోజు నిన్నైతే మేము కారపూసలో ఒక వ్లాగ్ అయితే చూసేసారు. సో ఈరోజు వచ్చేసరికి మేము మా ఇంట్లో ఏంటంటే సున్నుండలు చేస్తున్నాం. మినప్పప్పు సున్నుండలు అనమాట. సో నల్ల మినుములు ఇది. సో నల్ల మినప్పప్పుతోనైతే మేము సున్నుండలు చేస్తున్నాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నల్ల మినుములు, ఇగో దానికి కావాల్సిన టేస్టింగ్ కోసం యాలకులు, ఇలాచి, ఇగో బెల్లం, ఇది వచ్చేసరికి మా ఇంట్లో తయారు చేసిన బర్రె నెయ్యి సున్నుండలు. ఇవి మినుములతో చేసిన సున్నుండలు అయితే మనం చేస్తున్నాం కదా. సో ఇది ఒక 1/2 kg తీసుకున్నాం. దీనికి తగ్గట్టుగానే బెల్లం కూడా ఒక 1/2 kg తీసుకుందాం. సో ఇది ఏంటంటే దీన్ని ఒక బ్యాండ్ అయితే బౌల్ అయితే తీసుకున్నాము. దీన్ని వేడైతే చేసేస్తాం కదా. సో ఇప్పుడైతే మనం ఈ మినుములను అయితే దీంట్లో వేసేస్తాం ఫ్రెండ్స్. ఇగో ఇట్లా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇగో హీట్ అయితే అయిపోయింది కాబట్టి సో దీంట్లో వేసేసుకుందాం. ఇది ఏంటంటే తక్కువ మంట మీద మాత్రమే దీన్ని వేయించుకోవాలి. దీన్ని అందరికీ కాళ్ళ నొప్పిలు వేస్తూ ఉంటాయి, కానీ కాళ్ళ నొప్పి లేచినా కానీ కొంచెం ఓపికతోని దీన్ని చిన్నగా మాత్రం ఒక దూరంగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి, ఇక్కడ చూడండి ఇదిగోండి, దీన్ని చిన్నగా ఓపికతోనైతే ఇది వచ్చేసరికి నల్ల మినుములు ఇవి. ఇగో చూడండి, ఇది పొట్టు ఉన్నదే కూడా. పొట్టు ఉంది అయితే మంచిగా దీంట్లో ప్రోటీన్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి పొట్టు ఉన్నది మాత్రమే తీసేసుకోండి దగ్గరలో ఉంటే. ఇగో చూడండి, తక్కువ మంట మీదనే మాత్రం మనమైతే దీన్ని తక్కువ మంట మీదనే మాత్రమే దీన్ని అయితే మనం వేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వేయించుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపించేసరికి మా అమ్మ అయితే దీన్ని చిన్నగా అయితే చిన్న మంట మీద అయితే వేయిస్తుంది. సో దానికన్నా ముందు దాని ప్యారలల్గా ఏంటంటే మనం తీసుకున్న ఒక 1/2 kg బెల్లాన్ని మనమైతే తురుముకుందాం ఫ్రెండ్స్ చిన్నగా. వచ్చేసరికి మనం 1/2 kg బెల్లం తీసుకున్నాం కదా. సో 1/2 kg బెల్లాన్ని మంచిగా తురుముకుందాం ఫ్రెండ్స్. ఇగో నేను చాకుతో అయితే తురుముతున్నాను. ఓకేనా, చూపిస్తా. దీన్ని అయితే తురుముకోవాలి. చూడండి ఇగో ఎట్లయితే తురుముతున్నానో. సో చాకుతోనైతే ఇట్లా తురుముకోవాలి దీన్ని. ఓకేనా. సరికి ఇగో మా అమ్మ అయితే దీన్ని వేస్తుంది. మనకు అంత ఓపిక ఉండదు కదా, బెల్లం కదా, వయసులో ఉన్నాం, అందుకోసం మనకు ఓపిక ఉండదు. సో అందుకోసం ఇక అమ్మ చిన్న మంట అయితే ఇగో వేస్తుంది. ఇంకా సో వేయించడం అయిపోయిన తర్వాత చూపిస్తాను. వచ్చేసరికి మా అమ్మ అయితే వేయిస్తుంది కదా, చెప్పే కదా ఆల్రెడీ. ఇక్కడ మొత్తానికి అయితే వేయించడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మొత్తానికి అయితే బంద్ చేసేసుకున్నాం ఇప్పుడు. సో ఇది ఏంటంటే అది వేగింది ఎట్లా కాగిందా లేదా అని మనం ఎట్లా తెలుస్తుంది అంటే, మనం పంటికి ఒక మిక్సీ తీసుకొని పంటి కింద వేయంగానే సౌండ్ కట్టుకోమని రావాలి. సో మెత్తగా అయినా వచ్చేది ఉంటే అది వేగినట్టు. సో 2 ముక్కలు అయినట్టు కట్టుకోమని సౌండ్ వస్తేనే అది వేగినట్టు. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం బంద్ చేసేసుకున్నాము. బంద్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నల్ల మినుములు తీసుకున్నాం కదా దీన్ని. సో కలర్ కూడా మారిపోయింది, వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ. సో మనం వేగిపోయినాయి కాబట్టి దీన్ని చల్లారిద్దాం. దీన్ని చల్లారేంత వరకు అయితే దీన్ని పక్కనైతే పెట్టేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని అయితే కలుసుకుందాం. ఇప్పుడైతే మనం దీన్ని వేయించుకున్నాం కదా. సో చల్లగా అయితే అయిపోయింది. చల్లగా అయిన తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే మళ్ళీ చాటలు వేసేసుకొని దీంట్లో ఏమైనా రాళ్ళు ఏమైనా డస్ట్ ఏమైనా ఉందా అని చెప్పి మళ్ళీ దీన్ని రీచెక్ చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ చల్లదైన దాన్ని ఒక మిక్సీలో వేసి అయితే మనం దీన్ని అయితే పౌడర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం కొంచెం వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఆల్మోస్ట్ 2 నుంచి 3 సార్లు అవుతుంది అనుకుంటున్నాను నేను మిక్సీకి. సో మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఇంతవరకు అయితే మనకు 1/3 ఒక వంతు వరకు అయితే మనం వేసుకున్నాం కదా. సో దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది వచ్చేసరికి మా ఇంటి మిక్సీ. ఇగో చూడండి, నేనైతే మిక్సీ పట్టుకుంటాను. చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్, నేనైతే సగం వరకు అయితే పట్టేశాను, పూర్తిగా అయితే పట్టలేదు. ఇలాచి పౌడర్ మీ ఇంట్లో ఉండేది ఉంటే మాత్రం ఇలాచి పౌడర్ వేసుకోండి. లేదు అంటే ఈ పిండిలోనే మీరు యాలకులు వేసేసి దీంట్లో మిక్సీ పట్టేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మళ్ళీ యాలకులు వేసేసి మళ్ళీ దీన్ని మెత్తగా పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే మనం మిక్స్ అయితే అయిపోయింది, పట్టేసినాం. ఇది ఇలాచి వేసాం కదా, స్మెల్ మాత్రం అసలు బ్రహ్మాండంగా వచ్చింది. ఈ మాదిరిగా అయితే మనం మిక్స్ అయితే పట్టేసుకోవాలి. సో దీంట్లో అయితే మనం వేసేసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా, సగం అయితే ఇక్కడ పట్టేసుకున్నాం, సగం దీంట్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ ఏంటంటే మనం బెల్లగా తురుముకోవాలి. బట్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మేమేనా చిన్నగా తురుమేది ఉంటే డైరెక్ట్గా పిండిల్లో మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే చిన్నగా ముక్కలుగా చేసి దీంట్లో వేసి దీన్ని మిక్సీ పట్టేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో అయితే మనం బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇదిగోండి, వేసుకున్న తర్వాత దాన్నే మిక్స్ చేసేస్తే మొత్తం కలిసిపోతుంది. ఒకవేళ చిన్నగా తురుమేది ఉంటే డైరెక్ట్గా మీరు బై హ్యాండ్తోని చేసుకోవచ్చు. ఓకేనా. ఈ మిక్సీ పట్టాక చూపిస్తాను. మనమైతే ఇందాక మినుములతోని పిండిను మళ్ళీ బెల్లం కలిపేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా. చూడండి, ఇట్లా మెత్తగా అయితే పట్టేసుకోవాలి. చూడండి, బెల్లం కాబట్టి అక్కడక్కడ కొంచెం ఉంది. సో మనం ఉండలు చేసే కొద్దీ అది పోతూ ఉంటుంది అనమాట. నా ఇంటి ఘీ ఇది నెయ్యి కదా.
సో ఘీని మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ మనం అది లడ్డులాగా చేసుకోవాలి. సో ఆ లడ్డు ప్రాసెస్ అంతా కలిపేదంతా మా అమ్మ చేస్తూ ఉంటుంది, నేనైతే చూపిస్తాను. ఇగో ఇది కొంచెంగా ఇగో ఇట్లా వేసుకొని దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇగో దీన్ని కొంచెం కొంచెంగా గీ వేసుకొని మనమైతే దీన్ని కలుపుకోవాలి, మన లడ్డులాగా చేయాలి. చూపిస్తాను లడ్డు ఎలా అవుతుందో. కొంచెం కొంచెంగా గీ వేసుకొని మనమైతే ఇగో పిండిని ఇట్లా కలుపుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లడ్డులాగా చేయాలన్నమాట. ఇది ఏంది మొత్తం ఈ సున్నుండలు మనం మినుములతో చేసిన సున్నుండ. చూడండి ఇదిగోండి, ఇగో మా అమ్మ చేస్తుంది. మంచిగా లడ్డు గట్టిగా ప్రెస్ చేసుకుంటా దీన్ని మంచిగా ఒత్తుకుంటా చేసుకోవాలి. చూడండి ఇదిగోండి, మీకు రౌండ్గా రావాలని ఏం లేదు, మనం ఏం షాప్లో ఏం అమ్మట్లే కదా, మన ఇంట్లోనే కాబట్టి మనకు ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు. బట్ మనకు ప్రాపర్ ఒక లడ్డు సైజులో వస్తే బాగుంటుంది అన్నట్టుగా. చూడండి ఇదిగోండి ఎంత బాగా చేస్తుందో మా అమ్మ. ఇగో చూడండి ఇదిగోండి, ఇగో ఇట్లా ఇంత మాదిరిగా మన గీ చూడండి పైన మంచి గీ మంచిగా అసలు స్మెల్ మాత్రం చాలా బాగుంది. స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఆ స్మెల్ అయితే చాలా ముక్కుకు అయితే గట్టిగా తగులుతుంది అన్నమాట, గీ స్మెల్ అయితే. ఇదిగో చూడండి ఇప్పుడు లడ్డు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో రౌండ్గా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇదిగోండి, ఇదిగో ఇప్పుడైతే మన లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇదిగోండి మన సున్నుండలు. సో అదేవిధంగా అయితే నెక్స్ట్ అట్లా చేసుకుంటా మొత్తం అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇగో కొంచెం కొంచెంగా గీ వేసుకొని మనమైతే కలుపుకొని ఇంకో లడ్డూలు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి మా అమ్మ చేసిన నేతి సున్నుండలు, ఐ మీన్ మినుములతో చేసింది. ఇగో లడ్లు మాత్రం మా అమ్మనే చేసింది, ఉండలు కట్టడం. చూడండి ఎంత బాగుందో, డెకరేషన్ కూడా మా అమ్మనే చేసింది. చూడండి ఎంత నీట్గా అవుపిస్తుందో. చూడండి ఎంత లడ్డు మాత్రం రౌండ్ షేప్లో కనిపిస్తుంది చూడండి. ఓకే ఇదిగోండి ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఎంత డెకరేటివ్గా చేసిందో మా అమ్మ మాత్రం. మనం పెద్దోడం కాబట్టి ఇగో మధ్యలో తిందాం. ఇదిగో చూడండి ఆ స్మెల్, నేతి స్మెల్ మాత్రం బాగా తగులుతుంది. అసలు చాలా బాగుంది స్మెల్. టేస్ట్ చేసి చూస్తాను. భలే ఉంది బాబా. ఇది కూడా ఫస్ట్ తర్వాత మాట్లాడదా బాబా. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. మా అమ్మతో ఇంకా మరిన్ని వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. సో నెక్స్ట్ వీడియోకి అయితే మా అమ్మని అయితే రివీల్ అయితే చేపిస్తాను. సో ఇలాంటి వీడియోలు మరి ఇన్ని కావాలంటే మీరు ఏదైనా కామెంట్ అయితే చెప్పండి. ఇప్పటికైతే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Prasanna 807 సైనింగ్ ఆఫ్.